జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు మన భారతదేశం ఒక భారీ షాక్ని అయితే ఇచ్చింది. సరే, న్యూస్ చూడండి ఎట్టుంటుందో. డొనాల్డ్ ట్రంప్ ఈయనొక చెండ శాసనుడు. నిజానికి మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి మద్దతుదారుడుగానే ఉన్నాడు. ఒక్క వ్యాపార వాణిజ్య విషయాల్లో తప్పించి అన్ని విషయాలలో కూడా భారత్కు అండగా నిలిచినాడు. కానీ ఈ మధ్యన ఈయన పోయే కాలం ఏమొచ్చిందో కానీ డొనాల్డ్ ట్రంప్ డబుల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు. అర్థమవుతుంది, డబుల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు. మొన్నటికి మొన్న IMF ద్వారా పాకిస్తాన్కు రుణాలు ఇప్పించినాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి తెలియదా? ఇప్పుడు నిధులు అందిస్తే పాకిస్తాన్ ఆ నిధులు దేనికి పెడుతుంది అనేది కూడా తెలియదా? అంత అమాయకుడా? మరి వాళ్ళకి నిధులు ఎందుకు ఇప్పించడము? పైగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్యలో దూరే కాల్పుల విరమణ తానే చేయించని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నాడు. ఈయనకు అవసరం ఇదంతా? ఈ బుడంకాయ వ్యాపారాలు ఈయనకు అవసరం అంటలే. ఇప్పుడు యాపిల్ సంస్థ వంతు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థలలో ఈ యాపిల్ సంస్థ కూడా ఒకటి. ఈ యాపిల్ సంస్థ అత్యధికంగా తమ యాపిల్ ఫోన్లను, ఐప్యాడ్లను చైనా నుంచే తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ డొనాల్డ్ ట్రంప్ చైనా మీద పెద్ద ఎత్తున సుంకాలన్నీ విధించడంతో ఇక చేసేది లేక ఈ యాపిల్ సంస్థ తమ పెట్టుబడులను భారత్కు షిఫ్ట్ చేస్తుంది. భారత్ నుంచే పెద్ద సంఖ్యలో తమ యాపిల్ ఫోన్లు తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. అది ఏ మాత్రం ఈ డొనాల్డ్ ట్రంప్కు నచ్చల. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఖతార్లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ అధినేత టీమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఈ టీమ్ కుక్తో మాట్లాడుతా, భారత్లో యాపిల్ ఫోన్లను తయారు చేయడం నాకు ఇష్టంలే, భారత్ బాగానే అభివృద్ధి చెందుతుంది, మీరు ఇప్పుడు పోయి భారత్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చూడండి మాటలు చూడండి. భారత్ సంగతి భారత్ చూసుకుంటుంది, ముందు అమెరికా సంగతి చూడండి. భారత్లో పెట్టేటటువంటి పెట్టుబడులను అమెరికాకు తరలించండి, అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినాడు. దీంట్లో ఒకవైపు స్వార్థం ఉండొచ్చు, ఇంకొక వైపు ఏదైనా కుట్ర కూడా ఉండొచ్చు. ఎట్లంటే ఇప్పుడు మీకు అందరికి కూడా తెలిసిందే, భారతదేశం ఆర్థికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది, అవునా కాదా? ఇప్పటికే మన మోడీ ప్రభుత్వం ఈ అమెరికాకు కావచ్చు ఏ దేశానికి కూడా మింగుడు పడ్డంలా. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందితే అప్పుడు వీళ్ళందరినీ లెక్క చేస్తుందా? ఇప్పుడే లెక్క చేయదు, మళ్ళీ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఆ ఉద్దేశంతోనే భారతదేశాన్ని కట్టడి చేయాలా అన్న ఉద్దేశంతో ఈయన గారు ఈ ప్లాన్ అంతా చేస్తా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సరే, అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వం వెంటనే యాపిల్ సంస్థ అధినేత టీమ్ కుక్తో చర్చలు జరిపింది. మన వ్యాపార వాణిజ్య శాఖ మంత్రి ఈ టీమ్ కుక్తో ఫోన్లో మాట్లాడినాడు. భారత్లో పెట్టుబడులు పెడితే యాపిల్ సంస్థకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు, రాయితీలు అందజేస్తామని చెప్పేసి తెలియజేశాయంట. అంతే. ఇక యాపిల్ సంస్థ అధినేత అయినటువంటి టీమ్ కుక్ మళ్ళీ తన మనసు అయితే మార్చుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ తాము మాత్రం భారత్లోనే పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడంట. పడిందా దెబ్బ? బాగా పడింది కదా. అందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అని చెప్పేసి మన భారత ప్రభుత్వానికి ఆయన అయితే హామీ ఇచ్చినాడు. డొనాల్డ్ ట్రంప్ ఎంత ఒత్తిడి చేసినప్పటికీ తాము మాత్రం భారత్లో పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడులను పెట్టి తీరుతామని చెప్పేసి ఈ టీమ్ కుక్ మన మోడీ ప్రభుత్వానికి స్పష్టం చేశాడు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు అయితే పోయినట్టు అయిపోయిందనమాట. తాను స్వయంగా చెప్పినప్పటికీ కూడా తమ అమెరికా సంస్థ అయినటువంటి యాపిల్ సంస్థ యజమాన్యం ట్రంప్ మాట వినకుండా భారత్లోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఇక్కడ విశేషం అనమాట. అదియా కథ. ఇంక చూడండి ఎట్టుండదో. నేను ఒకటి చెప్తున్నా, మనం అందరం కనుక మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా మన దేశాన్ని ఎదుర్కోలేదు, అడ్డుకోలేదు. అది మాత్రం కన్ఫామ్. ఇప్పుడు మన దేశంలో ఉండేటటువంటి కొన్ని ఊర పందులు, ఊర కుక్కలు ఇవన్నీ కూడా మరుగుతూ ఉంటాయి అడ్డదిడ్డంగా. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం దొరికితే టైం వచ్చినప్పుడు వాటిని తరిమేద్దాం. ఏదా ఇప్పుడు చైనా సపోర్ట్ చేసేవాళ్ళు చైనాకు, పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు పాకిస్తాన్కు, బంగ్లాదేశ్ సపోర్ట్ చేసేవాళ్ళు బంగ్లాదేశ్కు. ఒకవేళ వాళ్ళు రాణించుకోకపోతే తీసుకుపోయి అరేబియా మహాసముద్రంలోనో లేకపోతే హిందూ మహాసముద్రంలోనో తోసిపాటు దొబ్బుదాం. అంతేగాని వీళ్ళని మనం భరించాల్సిన అవసరం కూడా లేదు. ఈ దేశ క్షేమం కోరేవాడు, ఈ దేశ అభివృద్ధి కోరేవాడు భారతీయుడు అవుతాడు, కానీ పక్క దేశాల సంకలనాయకుడు వాడు భారతీయుడు ఎందుకు అవుతాడు? అది విషయం. కాబట్టి మనం మన దేశానికి సపోర్ట్ చేస్తే, మన ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే మన బతుకులు భవిష్యత్తు కూడా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.